నచ్చని లీడర్లను వెనకకు గుంచేది, పనిమంతులకు పవర్ ఇచ్చేది, లాపర్వా చేసేటోళ్లను లాగేసేది, పబ్లిక్ కోసం తిప్పలు పడేటోళ్లను అధికారంలోకి తెచ్చేది ఓటు మాత్రమే. 5 ఏండ్ల కోపారి ఖతర్నాక్ ఛాన్స్ అబ్బా. మన ఏలుకు ఇంకు పడుడే కాదు, రాజకీయాన్ని ఉల్టా పల్టా చేసేది కూడా. ఓటు గంత పవర్ఫుల్ కాబట్టే ఎవ్వరు ఇడిచిపెట్టుకోరు. అయితే మనం గింత గొప్పగా చెప్పుకుంటా అంటే ఇంకో దిక్కు గిట్లుంది కథ. సారీ చెప్పాలని ఎలక్షన్ సంఘం డిమాండ్ చేస్తే సారీ లేదు, పూరి లేదు, ఇంకింత రువ్వడి పెంచిండు రాహుల్ సారు. సాక్ష్యాలు సమర్పిస్తానికైతే 6 రోజుల టైం అయితే ఇచ్చింది. దేశంలో ఓట్ల దొంగతనం నడుస్తుంది, 7 ఎలక్షన్లు ఉంటే ఆడ గోల్మాల్ చేస్తున్నారని బిహార్ లో యాత్ర చేస్తున్నాడు. ఆడ 60 లక్షల మందిని వీకేస్తే సుప్రీంకోర్టులో ఓట్లాడి అందరు వివరాలు బయట పెట్టిండు. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈసీ భాగోతం బయటేస్తానికి 24 జిల్లాలల్లో 60 నియోజకవర్గాలలో 16 రోజుల యాత్ర పెట్టుకుంటే ఆర్జేడీ పెద్దలంతా ఫుల్ హిమ్మత్ ఇచ్చిర్రు. నెల రోజుల కంచెలి ఇంత లొల్లి నడుస్తుంటే ప్రతిపక్షం లీడర్ పబ్లిక్ ల కోవుడుతోటి చిన్నగా బయటకు వచ్చింది ఎలక్షన్ కమిషన్. లేలే అంతా రూల్స్ ప్రకారమే చేస్తున్నాము, మాకు అన్ని పార్టీలు సమానమే, తప్పులుంటే చూపించరని కోరింది. మరి ఓట్ల నాడు సీక్రెట్ కెమెరాల వీడియోలు ఎందుకు బయట పెడతలేరని అడిగితే ఆడోళ్ళ వీడియోలు చూపించడం కరెక్ట్ కాదు అనబట్టే. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? ఆడోళ్ళ వీడియోలు రికార్డ్ చేయొద్దని ముందు తెలియదా? పోలింగ్ సెంటర్ ఏమన్నా డ్రెస్సింగ్ రూమ్ లా అని క్వశ్చన్ చేసిండు యాక్టర్ ప్రకాష్ రాజ్ సారు. అయితే क्योंकि नरेंद्र मोदी और अमित शाह ये चाहते हैं कि इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए, क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है, उनके साथ वोट चोरी कर रहा है. అగనట ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టకుండా 2 ఏళ్ల కిందట చట్టం తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఒకలకొగలు మంచి హిమ్మత్ తెచ్చుకొని కథ నడిపిస్తున్నారని గరమైండు రాహుల్ సారు. ఇటు పార్లమెంట్ ముంగట ఇయ్యాల కూడా ఇదే లొల్లి నడిచింది. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కొట్లాడుతున్నాయి ఓట్ల దొంగతనం మీద.